ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చింతపల్లి మనేశ్వరరావు మాస్టర్ గారు మరియు చింతపల్లి గ్రేసమ్మ టీచర్ గారి ముద్దుల కుమారునిగా, ప్రథమ కుమారునిగా ఉన్నత విద్యను అభ్యసించి యవ్వన ప్రాయములోనే అనేకమైన ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాటన్నిటినీ వదిలివేసి దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడి అనేక సంఘాలకు, కాపరులకు, సేవకులకు, సువార్థికులకు ఆధ్యాత్మిక విలువలతో కూడిన క్రమశిక్షణ నేర్పిస్తూ ఒక గురువుగా, అత్యున్నత స్నేహితునిగా, ఒక తండ్రిగా, ఒక గైడ్గా, ఒక మంచి అన్నయ్యగా అనేక సలహాలు, సూచనలు ఇస్తూ క్రీస్తు రాజ్య వ్యాప్తిలో ఒక సాధనమై కాదు ఒక ఆయుధమై అలు పెరగని పోరాటంతో క్రీస్తు యోధినిగా శ్రమించి అందరినీ చెందలుకొని పెద్దవారి వరకు చిరునవ్వుతో నిస్వార్థంగా ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి వారి కష్టం నాదే అన్నట్లుగా అందరి కష్టాలను పంచుకున్నారు. మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళారు. మీరు లేని లోటు మాకెన్నటికీ తరగనిది, మరువనిది. మా కళ్ళు మూసినా తెరిచినా మీ నవ్వే, మీ పలకరింపే, మీ రూపురేఖలే మెదులాడుతున్నాయి. అయ్యా, మీరు మా అందరికీ వెన్నంటి ఉంటూ మేము ఈ స్థితికి రావడానికి మీరెంతో మమ్మల్ని ఆత్మీయంగా నడిపించారు. అత్యున్నత పురస్కారాలు పొందుకొని అత్యున్నతమైన నైతిక విలువలతో కూడిన సేవను ప్రపంచానికి అందిస్తూ అనేక స్థలాలలో ఒక గొప్ప ఉజ్జీవ ప్రసంగికునిగా, ఒక గొప్ప ట్రాన్స్లేటర్గా, సకల కళా విద్యా పోషణతో సత్కరించబడిన మీరు సిబిసిఎన్సిలో ఎన్నో అత్యున్నత రంగాల్లో రాణిస్తూ గౌరవ డాక్టరేట్తో సత్కరించబడి ఇండిపెండెంట్ సంఘాల సేవలో కూడా మీ సేవలు అందిస్తూ, మిమ్ములను సాయం అడిగిన ప్రతి వ్యక్తికి సాయం అందిస్తూ మా అందరి మదిలో నిలిచారు. మీ కన్న బిడ్డల వలె మమ్ములను సాకారు. ఎన్నడూ మా ఉన్నతికై ఆశించారు. మీరు మా మధ్య లేరని తెలిసిన ఎందుకో మాతో మీరు ఉన్నట్లుగానే బ్రతికేస్తాము. కానీ మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చనిది. అందుకే కన్నీళ్లతో మా అశ్రుత నివాళులు అర్పిస్తున్నాం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించిదని ఆనాడు అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా, అయ్యా, మీరు మంచి పోరాటం పోరాడారు, మీ పరుగు తుదముట్టించారు. మీరు కన్న కలలను, మీరు ఆశించిన కలల సాకారాన్ని మీ బిడ్డలుగా మేము కొనసాగిస్తాం. అయ్యా, మీ రాజసం, మీ చిరుమందహాసం, మీ ఆత్మీయ పల్కరింపు మాకన్నిటికీ చెరగని మణి మాణిక్యాలే. అయ్యా, మీరు గొప్ప ట్రాన్స్లేటర్, మంచి మోటివేటర్, గొప్ప స్పీకర్, గొప్ప లీడర్, అనేక నశించిపోతున్న కుటుంబాలను, సంఘాలను కట్టగలిగే కన్స్ట్రక్టర్. కానీ ఎప్పటికీ మీరు మా నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. వారి మాట విని వారికి లోబడి ఉండుడి.